హాయ్! హలో! వెల్కమ్ టు ఎస్కే ట్రేడింగ్ క్లబ్. మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మనం చెప్పుకున్నట్టుగానే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 2 బుల్లిష్‌గానే ఉన్నాయి. కానీ నాకు ఎస్‌బీఐలో ఒక మంచి షార్టింగ్ ఆపర్చునిటీ అయితే కనిపించింది. నేనైతే ట్రేడ్‌కి రెడీ అవుతున్నాను. సో, ఈ లైన్ కింద నా ఎంట్రీ, ఈ పై లైన్ అయితే నా ఎస్ఎల్‌గా ఉంటుంది. ఇంకా ఎంట్రీ అయితే యాక్టివేట్ అవ్వలేదు. అండ్ లెట్స్ సీ వేర్ ఎంట్రీ యాక్టివ్ అవుతే కింద మనకు కనిపిస్తుంది కదా! 973.60 వరకు నా టార్గెట్ అయితే ఉంటుంది. అండ్ లెట్స్ సీ హౌ ద ట్రేడ్ వర్క్స్. దీని తాలూకా లాజిక్ అయితే నేను లాస్ట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. నా ఎంట్రీ ట్రిగ్గర్ అయితే అయింది. లెట్స్ సీ హౌ ద ట్రేడ్ వర్క్. కొంత స్లిప్పేజ్ అయితే వచ్చింది. పర్లేదు. ఇట్స్ ఓకే. సో, నా ఎస్ఎల్‌నయితే నేను కొంచెం షార్ట్ చేస్తున్నానండి. ఆల్రెడీ సి-టు-సి చేయాలి. బట్ ఇంకా నాకంత బెస్ట్ ఛాన్స్ ఆర్ ఆపర్చునిటీ అయితే కనిపియట్లేదు సి-టు-సి చేయడానికి. బట్ ఓకే. దిస్ ఈస్ ద ఓకే లాస్. యాస్ పర్ మై రూల్స్ ఇక్కడ ఈ లాస్ కూడా యాక్సెప్టబుల్ కాదు. తీసుకోకూడదు. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రేడ్ ఆఫ్ దిస్ డే. సో, ఇట్స్ ఓకే టు గివ్ ఎ లిటిల్ లాస్ ఫర్ ద ప్రాఫిట్. దట్స్ ఇట్. అండ్ లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్. ఓకే. ద ట్రేడ్ ఈస్ డన్ అండి. ఇక్కడ ఇంకా టార్గెట్ హిట్ అవ్వలేదు. కానీ నా బ్రోకర్ ఎండ్‌లో నా ట్రిగ్గర్ అయితే హిట్ అయిందని చెప్పి నా బ్రోకర్ అయితే ప్రాఫిట్స్‌ని స్క్వేర్ ఆఫ్ చేసేసాడు. అండ్ ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవ్వలేదు. ఇంకా కొంచెం ముందే బుక్ చేసాడు. ఎందుకు ఇలా అయిందో తెలీదు. బట్ ఇట్స్ ఓకే. నేను మళ్ళీ రీ ఎంట్రీని అయితే ఏం చేయట్లేదు. ఫర్ ష్యూర్ ఈ టార్గెట్ అయితే హిట్ అయ్యేదే. సమ్‌హౌ ఇక్కడికి సెట్ అయింది అనే అనుకోవాలి. అండ్ దట్స్ ఓకే. కాసేపట్లో టార్గెట్ ద ఒరిజినల్ టార్గెట్ కూడా వచ్చేస్తది. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఎర్లీ మార్నింగ్ మనం చెప్పుకున్నట్టుగానే మార్కెట్ అయితే బుల్లిష్‌గానే స్టే అయింది. నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా యాస్ పర్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఈరోజైతే బుల్లిష్‌గానే ఉంది. బట్ నాకు ఈ ఎస్‌బీఐలో కనిపించిన ఈ ట్రేడ్‌ని నేను ట్రేడ్ ఆపర్చునిటీని ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నాను. అండ్ ద ట్రేడ్ వాస్ ఫైన్. ఓకే. అండ్ సో మీకు ఖచ్చితంగా నా ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అప్పుడే నాకు ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ వస్తుంది ఎఫర్ట్స్ పెట్టడానికి. అండ్ ఇట్స్ అన్ ఎంకరేజ్‌మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్. సో, ఫైనల్లీ ఒరిజినల్ టార్గెట్ కూడా హిట్ అయింది. ఇక లాజిక్ చెప్తానండి.
మీరు చూస్తున్నారు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఎస్‌బీఐ. సో, ఈ పర్టిక్యులర్ ట్రెండ్ లైన్ దాటి ఎప్పుడైతే కిందికొచ్చేసిందో రైట్. ఈ పర్టిక్యులర్ ట్రెండ్ లైన్‌ని దాటి ఎప్పుడైతే కిందికొచ్చేసిందో ఇదొక ప్యాటర్న్‌ని ఈ ప్యాటర్న్ మీరు ఒకవేళ గుర్తుపట్టినట్టుగా అయితే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. సో, ఇక్కడ నేను యాక్చువల్‌గా ఒక బ్యాక్ టెస్టింగ్ వస్తుందేమో అనుకున్నాను. ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికెళ్ళింది. ఇక్కడ సస్టెయిన్ చేయలేకపోయి కిందికి రావడం జరిగింది. ఇక్కడ ప్యాటర్న్‌ని బ్రేక్ చేసింది. సో, ఇక్కడ నుండి ఒక రీటెస్ట్‌కొస్తుందనుకున్నాను. బట్ రాలేదు. సో, ఇక్కడ నుండే మళ్ళీ తిరిగి వెళ్తుండగా నేను చూసి ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో, ఇక్కడికే ఎందుకు టార్గెట్ అంటే ఇక్కడ మనం చూస్తున్నాము లిక్విడిటీ ఉంది. 2 ఈక్వల్ లోస్ అయితే రెస్ట్ అయ్యి ఉన్నాయి. సో, ఇంకా కిందికి గూడా వెళ్ళవచ్చు. మనం చెప్పడానికి రాదు. సో, మనం తీసుకున్న ట్రేడ్ మన లాజిక్ ప్రకారం మన టార్గెట్ మనకు హిట్ అయిందా పక్కకొచ్చేసాం. అంతే. థాట్స్ ఇట్. ఇంకా మార్కెట్ ఎంత వరకైనా వెళ్ళని. నథింగ్ టు డూ విత్ థట్ అండి. ఓకే. సో, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ.